వాడు పోనీడు ఇల్లు పోనీడు. తగిలించండి రా, దూరండి తగిలించండి. పోతే గవర్నమెంట్ వాడిది పోతుంది, మీదేం పోతుంది అది. బస్సు వచ్చినంత వరకు ఓపికలే. జరిగింది వాడు ఫోన్ పాయలే పగలు కొట్టాయి. పడిపోతుందేమో ఒక అద్దం పగలు కొట్టేసినాడు. మంచి పని చేసినాడు. ఇన్స్టాగ్రామ్ వల్ల అర్ధరాత్రి ఎక్కపోయినా మేము. ఇలా ప్రయాణం చూడు పాపం ఎట్టున్నదో. ఫుల్గా ఉంది, మంచి రద్దీగా ఉంది. రాయచోటి సుండుపల్లి రహదారి చిబ్యాల రోడ్డు మార్గంలో ట్రాక్టరు బస్సు ఇరుక్కుపోయినాయి. వీళ్ళు వేర్లే రోడ్డు, వీళ్ళు ఎందుకు వేస్తారు రోడ్డు? ఏం చేస్తాడా పాప? నువ్వు తీసుకోమని వీడియో కాల్ చేసి చూపిస్తాం లేమా. నేనే పెడతా ఈరోజు మన ఇష్టాలు. ఆడ కూర్చోండా నిలబడి కొడుకుని ఉండవు. మా కాడు మా చుట్టుబావ కాడికి వచ్చి వాళ్ళు పరిగెత్తాడు. బావ నడిచి వస్తాడా? బండ్లకి ట్రాక్టర్ ఇటువైపు అటువైపు బండ్లన్నీ నిలబడిపోయినాయి. సుండుపల్లి రాయచోటి రహదారి మధ్యలో. అలాగా కష్టపడి బస్సు అయితే సేఫ్గా తీశారు. ఎన్ని రావాల్సిందే ఏమొస్తాయి మాడికాయ ఇక అయితే డ్రైవింగ్ చేయొద్దండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని, అంటే మన సైడ్ ఎవరైనా వస్తున్నారా లేదా ఆపోజిట్ ఎవరైనా వస్తున్నారా అలా చూసి అయితే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. మనమే అంత తోపులు అని చెప్పి డ్రైవింగ్ చేస్తే అలా ఇరుక్కుపోవడం అయితే జరుగుతుంది. ప్రాణం చాలా విలువైంది. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. ఒకరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి. అవసరమైతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అలా దూరాల్సి వస్తుంది. ఎలా పడితే అలా అయితే దూరద్దండి.
ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది బా. వీళ్ళు ఇంకా పోయా చూడు, వీళ్ళు పోయా చూడు, వీళ్ళకి వచ్చి ఆగట్టుకోలే. పన్నీలే ఏం కాదు. ట్రాఫిక్ క్లియర్.